కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. బ్యారేజీల నిర్మాణానికి అసలు ఎవరు నిర్ణయం తీసుకున్నారు అనేది మొదటి ప్రశ్న. దాంతో కాళేశ్వరం ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని అడగ్గా మంత్రివర్గం ప్రభుత్వం ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. ఇక వాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని అన్ని అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న ఒక పుస్తకాన్ని పీసీ ఘోష్ కమిషన్ కు అందజేశారు కేసీఆర్. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు మాజీ సీఎం కేసీఆర్. ఇక బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ ను ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. ఎంత నీరు నిల్వ చేయాలి అన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ తెలిపారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు టెక్నికల్ అంశాలని అన్నారు. ఇక నీటి లభ్యతని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్టుగా తెలిపారు కేసీఆర్. జీవో నెంబర్ 45 ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ ను కాళేశ్వరం కమిషన్ కు అందజేశారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఎందరో అధికారులు, ఇంజనీర్స్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఆఖరిగా కేసీఆర్ ని కూడా విచారించారు. దాంతో కాళేశ్వరం కమిషన్ విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లేనా లేక ఇంకెవరినైనా విచారిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారులు, ఇంజనీర్స్ తో పాటు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును కూడా కమిషన్ విచారించింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ విచారణ కూడా ముగియడంతో ఎప్పటి వరకు రిపోర్ట్ ఇస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తి రేపుతోంది.